నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నాగిరెడ్డి అండి. ఏ ఊరిది? వెనిగండ్ల. వెనిగండ్ల అంటే ఎక్కడ దగ్గర? కాకాని మండలం, గుంటూరు జిల్లా. ఓకే. సో ఎన్ని ఎకరాలు మిరప తోట సాగుబడి చేస్తున్నారు? 10 ఎకరాలండి. 10 ఎకరాలు. ఓకే. ఏం వెరైటీలు వేసారండి? సంగం 858. ఎన్ని ఎకరాలండి? అది 3 ఎకరాలు. భీష్మ 2 ఎకరాలు. ధీరా 27 ఒక 6 ఎకరాలు. 6 ఎకరాలు. ఓకే ఓకే. ఇప్పుడు ఇదంతా కూడా ధీరా 2727 అండి. అవును. ఓకే. సో ఎప్పుడు పెట్టారండి ఇది పంట వచ్చేసరికి? ఇది ఆగస్టు 25, సెప్టెంబర్ 5, 2 రకాలుగా ఉన్నాయి. ఓకే. సో మీరు ఇప్పటి వరకు మేము చెప్తున్న ప్రతి మందు స్ప్రే చేస్తున్నారు కదా? మ్యాక్సిమం అన్నీ కూడా స్ప్రే అటు ఇటుగా చేస్తూనే ఉన్నాం. ఓకే ఓకే. సో నేను చెప్పిన వాటిలో ఏం స్ప్రే చేసి ఉంటారండి మీరు? మహర్షి చేసాం. మామూలు ఫస్ట్ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్, గలము, తర్వాత మహర్షి. మొన్న స్టెప్ తీసుకోవడం లేట్ అవుతుందని ప్రో ప్లస్ ఫంగి 3 ఎకరాలకి, అది సంగం 85 స్టెప్ తీసుకోవట్లేదని అది దానికోసం వేసాం. ఓకే. అది అంటే ఆల్రెడీ యాక్టివేట్ అయ్యి ఇంకొంచెం బాగా వచ్చింది. అది వచ్చిన తర్వాత బాగానే వచ్చిందండి. స్టెప్ వచ్చిందా? పర్లేదు. ఓకే. ఇప్పుడు రీసెంట్గా దీనికి ఏం కొట్టారండి? రీసెంట్గా ఈరోజు నీళ్ళు ఇస్తా, వాటర్ పెడతా మహర్షి కొట్టారు. ఇది రెండోసారి ఇది మహర్షి కొట్టడం. ఓకే. మేము చెప్పిన మందులు పనిచేస్తున్నాయండి? బాగానే ఉన్నాయి. ఓకే. సో ఇది చూడొచ్చండి. ఇదంతా వచ్చేసరికి జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా 2727 ఇది. సో ఇప్పుడు ఈ ఫార్మర్ వచ్చేసరికి మహర్షి అయితే కనుక స్ప్రే చేయడం జరిగింది. సో మహర్షి స్ప్రే చేశారు. సో ఇది వచ్చేసరికి గుంటూరు జిల్లా, పెద్ద కాకాని మండలం. సో వెనిగల్ల అనే విలేజ్ అనమాట. సో ఫార్మరు అర్జున 999 కూడా చాలామంది ఇక్కడ రైతులు చాలా వరకు కూడా వాడారు. 20 లీటర్లు వాడారండి ఇప్పుడు వరకు అర్జున 999. ఓకే. ఏంటండి అది? ఇసాబియన్ లాగా ఉంది. ఓకే. వాడుకోవచ్చండి అది? మీకు తెలుస్తుందా తేడా? ఓకే. అర్జున 999. ఓకే. సో ఇదండి ఓవరాల్గా అయితే. సో ఫార్మర్ అయితే ధీరా 2727 అనే వెరైటీ వేసుకారు. దాంతోపాటు వచ్చేసరికి మనం చెప్పిన మందులు కూడా స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇటు